నమస్తే కపిల్ జీట్స్ జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను పృథ్వీ. ఇవాటి మన టాపిక్ హెడ్ మెంటాలిటీ. మన జీవితంలో అన్ని విషయాల్లోనూ చాలా విషయాల్లోనూ చూసుకుంటే అన్ని విషయాల్లోనూ ఇంకొకరిని అనుకరిస్తూ ఉంటాం. అది చదువు కావచ్చు, లేదా కెరీర్ కావచ్చు, విశ్వాసాలు, నమ్మకాలు, అంతెందుకు కూర్చోవడం, నిల్చోవడం, తినడం, నడవడం, ఇవన్నీ కూడా ఒకరిని చూసి మనం చేస్తూ ఉంటాం. అంటే కొన్ని పనులు మనకు సెట్ అవుతాయో కావో, మనకు సూట్ అవుతావో కావో, వాటి వల్ల మనకు మేలు ఉంటుందో ఉండదో అని కూడా చూడకుండా గుడ్డిగా ఫాలో అయిపోతుంటాం, గుడ్డిగా వాటిని మనం అనుకరిస్తూ ఉంటాం. దీన్నే హెడ్ మెంటాలిటీ అంటారు. మరి ఈ హెడ్ మెంటాలిటీ వల్ల అసలు మనకు లాభమా నష్టమా, ఎవరికి ఉండాలి ఉండొద్దు, ఈ విషయం మన వివరాలు తెచ్చడానికి ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతి రాజా గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, కార్యక్రమానికి స్వాగతం. అలాగే ఈ డిస్కషన్లో మనతో పాటు బాగుండడానికి ఏఎస్ కాలేజ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, వారికి కూడా వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. రైట్, జ్యోతి రాజా గారు, ముందుగా ఇవాళ కొత్త టాపిక్ మనం మాట్లాడుకుంటూ అనిపిస్తుంది. సో హెడ్ మెంటాలిటీ అంటే ఒకసారి మాకు డిస్కస్ చేస్తారా? హెడ్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్, ఆ మెంటాలిటీ అంటే ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో సాధారణంగా ఒక యానిమల్ తీసుకున్నప్పుడు అది ఒక యానిమల్ కనుక ముందు వెళ్తుంది అంటే మిగతా యానిమల్స్ ఏమి ఆలోచించకుండా వాటి వెనకాల వెళ్ళిపోతుంది. అది ఎటుపక్క వెళ్తుంది, రైట్ వేస్తూ వెళ్తుందా, రాంగ్ వెళ్తుందా, ఇవేమి చూసుకోదు, ముందు వెళ్తుంది కాబట్టి మనం ఫాలో అయిపోతాం. అది యానిమల్స్ దగ్గర గ్రూప్ గా వెళ్ళడం, మీరు ఎక్కడ చూసినా కూడా గ్రూప్ గా ఉండడం అనేది వాటికి. కానీ అదే మెంటాలిటీ మనం హ్యూమన్ బీయింగ్స్ లో చూస్తాం, మన మనుషుల్లో చూస్తాం. మనుషులు కూడా ఏంటంటే నిజంగా వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది నిజంగా వాళ్ళు చేయాలా అవసరం లేకుండా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేసేస్తాను. ఓకే, అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను, అందరూ అంటున్నారు కాబట్టి నేను అంటాను. సో వాళ్ళకంటూ వాళ్ళకి ఒక థింకింగ్ లేకుండా వీళ్ళు ఎవరో ఒక పని చేస్తే ఆ పనిని గుడ్డిగా ఫాలో అయిపోవడం, దాన్ని హెడ్ మెంటాలిటీ అంటాం. అది ఈ కాలంలో కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది మనుషుల్లోకి, ఇంకా ఎక్కువగా మరి మనం టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అయిపోతున్నారు, తక్కువ అవుతుందని అందరూ అనుకుంటే మనం టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో దానికి దగ్గరగా మన ప్రాబ్లమ్స్ కూడా అంతే ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇది వరకు కూడా ఏంటంటే మీరు మన కెరియర్ కానీ స్టడీస్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటాయి. మీ డిఫరెంట్ స్టడీస్, కొంతమంది ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చేసేవారు, లేకపోతే మెడిసిన్ చేసేవాళ్ళు, అయితే ఇంకా ఐఏఎస్ అనేవాళ్ళు, లేకపోతే ఆర్ట్స్ చదివేవారు, బిఏ బీకామ్ అవన్నీ చాలా చదివేవారు. ప్రెసెంట్లీ ఏమవుతుందంటే కొన్ని ఇంజనీరింగ్ ఒక ఇంజనీరింగ్ లో జాయిన్ అయితే అందరూ ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు. ఒకళ్ళు ఐఐటి అంటే అందరూ ఐఐటీలోకి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు ఒక మెడిసిన్ ఒకళ్ళు ఇష్టం అన్నారంటే అది నిజంగా చదవగలరా లేదని తెలియకుండా మా అమ్మాయి కూడా మెడిసిన్ చదవాలి, నేను కూడా మెడిసిన్ చదవాలి అని చెప్పి ఫాలో అయిపోతున్నారు. సో మనకి అసలు వేరే ఆప్షన్స్ ఉన్నాయని కానీ ఈ రకాల వేరే ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఎవరో ఏదో చేశారు, సో మనం కూడా చేస్తే సరిపోతుంది, నేను కొత్తగా ఏమీ ఆలోచించక్కర్లేదు, జస్ట్ ఐ ఫాలో ద ట్రెండ్ అంటారు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రెండ్ అని కూడా మనం అనడానికి లేదు, ఎందుకంటే మీ ఓన్ థింకింగ్ లేకుండా ఎవరో చేసిన దాన్ని మీరు ఫాలో అయిపోతున్నారు. ఇది మన స్టడీస్ ఈవెన్ కెరియర్స్ లో కూడా అంతే. ఒక స్టెప్ అంతానేమో వేరే డిఫరెంట్ కెరియర్స్ లో వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే ఐటీ అంటే ఒక టైంలో అందరూ ఐటీ అంటే మొత్తం అందరూ ఐటీలోకి వెళ్ళిపోయారు. అది మీరు ఏ బ్రాంచ్ అయినా చదవండి, ఏ గ్రూప్ అయినా చదవండి, ఏదైనా చేయండి, ఐటీ అంటే మొత్తం ఐటీ సెక్టర్ లోకి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు కలిసి నెక్స్ట్ ఎంబీఏ అన్నారు, మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఎవరు కూడా ఎంబీఏ చేశారు. అది మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా, సూట్ అవుతుందా, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇవేమీ చూసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఏంటంటే పార్ట్ ఆఫ్ హెడ్ మెంటాలిటీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్యాషన్ ట్రెండ్స్. ఫ్యాషన్ అది హీరో ఏదో వేసుకుంటాడు, సినిమాలోనో ఏ సెలబ్రిటీ ఏదో వేసుకుంటాడు, అది వాళ్ళకి అక్కడ సూట్ అవ్వచ్చు, సూట్ అవుతుంది అది చూసుకోకుండా. సో మనకి వాళ్ళు వేసుకున్నారు కాబట్టి బయట అవైలబుల్ కాబట్టి అది ఎంత కాస్ట్లీ అయినా ఎంతైనా వేసుకోవాలి. లైక్ బ్రాండింగ్, నార్మల్ గా హ్యాపీగా చాలా రకాల షర్ట్స్ ఉండేవి, డ్రెస్సెస్ ఉండేవి, మామూలు మార్కెట్ లో దొరికేవి, అదే ఏం తేడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరూ ఏంటంటే బ్రాండెడ్ అని చెప్పి ప్రతిదీ ఓన్లీ మేము బ్రాండెడ్ వేసుకోము అన్న ఇది ఎక్కువ. సో ఇక్కడ
చూస్తే ప్రతి చోట్ల నేను చెప్పిన మెంటాలిటీస్ అనేది మీకు కనిపిస్తుంది. అది పిల్లల్లోనూ ఉంది, పెద్దల్లో ఏ నిజం చెప్పాలంటే చిన్నతనం నుంచే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మనకు వచ్చే నష్టాలు అలా వెళ్తే ఏమవుతుంది? నష్టాలు ఎప్పుడుగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ లేదు. అందరూ చేస్తున్నారని మీరు చేస్తున్నప్పుడు మీకున్న స్కిల్స్ రియల్ గా హైలైట్ అవుతున్నాయా లేదా? ఓకే, మీరే పర్సన్ మీకు లాంగ్వేజ్ బాగా రాయొచ్చు, రైటింగ్ స్కిల్స్ బాగుండొచ్చు, కానీ అది వదిలేసి మీరు ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది? మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యేటప్పుడు మీ మదర్ చెప్పారు, ఫాదర్ చెప్పారు, చుట్టాలు చెప్పారు, జాయిన్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే మీకున్న స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవట్లేదు. అక్కడ ఇంజనీరింగ్ వెళ్ళి ఏ మెకానికల్ తీసుకున్నప్పుడు అసలు ఈ రైటింగ్ స్కిల్స్ ఆ మెకానికల్ కి ఎక్కడికి సూట్ అవ్వదు. సో నేను అవి చదువుతున్నంతసేపు కూడా నేను ఏదో మిస్ అవుతున్నాను లైఫ్ లో, నేను నాకు ఇష్టమైంది నేను చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఈవెన్ నేను 4 years ఆఫ్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై లైఫ్. ఐఎమ్ నాట్ హ్యాపీ. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఎప్పుడూ ఉండదు, ఎదుటి వాళ్ళని మనం ఫాలో చేస్తాం. సో రెండోది ఏంటంటే మీకంటూ మీ డెసిషన్ పోల్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటారు. అంటే యూ కెనాట్ టేక్ ఎనీ రైట్ డెసిషన్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఎప్పుడైతే మీకంటూ మీరు డెసిషన్స్ తీసుకోలేకపోయారో డెఫినెట్ గా మీరు అందులో నుంచి బయటపడతారు. అంటే ఆ ఎదుటి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మీ డెసిషన్స్ కొని తీసుకుంటారు. కాబట్టి మీరు నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీ మీద మీకు డౌట్ ఏంటి ఉందంటే బహుశా నేను మంచి డెసిషన్ తీసుకోలేను, నాకు రాదు. సో అటు డిపెండింగ్ అని పీపుల్ వాళ్ళు ఏం చెప్తే మీరు ఫాలో అవుతారు తప్పించి మీకంటూ మీరేం చేయలేరు. సో ఇందులో నష్టాలు. ఐఎమ్ జానకరామ్ రెడ్డి ఫ్రమ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు హర్డ్ మెంటాలిటీ వల్ల కొంచెం అడ్వాంటేజ్, కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ మాకేం చెప్తారంటే, అరే వాళ్ళ బాబు ఇంజనీరింగ్ చదువుతుంది, నువ్వు ఇంజనీరింగ్ చదువు బిడ్డ, మంచి మార్కులు వస్తే మంచి కాలేజ్ చదువుతుంటాడు. కానీ మా ఇంట్రెస్ట్ ఏంటి ఒక్కసారి నా పేరెంట్స్ అడగరు. నిజంగా చాలా మంది యూత్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది, చాలా పెద్ద ప్రాబ్లమ్. ఇన్ని టెస్టులు రాస్తారు, నవడేస్ అన్ని ఆన్లైన్ టెస్టులు అంటారు, ఇదంటారు. అల్టిమేట్ ఏంటంటే వాళ్ళ పుస్తకాలు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ నిజంగానే మీకు ఒక స్కిల్స్ ఉన్నాయి, మీకు ఒక డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు ఫాలో అప్పుడు ముందు ఏంటంటే దానికి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా లేదా. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలి అంటే ముందు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, నాకు ఇందులో బాగా మార్క్స్ వస్తాయి, లేకపోతే మీకు లాంగ్వేజ్ ఇష్టం, మీరు ఏదో ఎంఏ ఇంగ్లీష్ ఏదో చేయాలనుకున్నాను, నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నాను, నాకు ఇందులో బాగుంది, నాకు ఈ ఫీల్డ్ నచ్చుతుంది, లేకపోతే మాస్ కమ్యూనికేషన్ ఉంది, అందులోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు దానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి అంటే తొందరగా అందులో కూడా గ్రోత్ వస్తుంది. అంటే సాధారణంగా ఇంజనీరింగ్ ఎందుకంటారంటే అందరూ 4 years చదివితే క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయి, తర్వాత జాబ్ వచ్చేస్తుంది, లైఫ్ సెట్ అయిపోతుందని పేరెంట్స్ ఆలోచిస్తారు. అలా కాకుండా ఏంటంటే ఇందులో ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా మీరు ముందు వాళ్ళకి చెప్పగలగాలి. ఓకే, కానీ నేను చాలా మంది నేను చూసింది ఏంటంటే మీకు సెల్ఫ్ డౌట్, అదే మీ మీద మీకే నమ్మకం ఉండదు. నేను చేయగలనా లేదా, ఇందులో నేను ధైర్యంగా నేను పేరెంట్స్ కి చెప్పిన తర్వాత ఒకవేళ నేను చెయ్యలేకపోతే, సో మనం ఎప్పుడైనా మనం డిఫరెన్స్ పెట్టిన డౌట్ మన మీద మనకి డౌట్ ఉంటుంది, మన స్కిల్స్ మీద మనకి డౌట్ ఉంది, సెల్ఫ్ డౌట్ అంటాం మనం. ఆ సెల్ఫ్ డౌట్ లేకుండా కనుక మీరు మీ పాయింట్ వాళ్ళకి చెప్పగలిగితే పేరెంట్స్ తప్పకుండా మీ మాట వింటారు. కానీ చాలా మంది అంటే ఇది వదిలేసి లేదు నా మాట వినట్లేదు అని మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకోలేదు. గుడ్ మార్నింగ్. ఐఎమ్ మాన్సా ఫ్రమ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. మనకి ఇష్టమైన ఫీల్డ్ వేరే ఉంటుంది, కానీ పేరెంట్స్ వేరే స్టూడెంట్స్ ని చూసి మీరు అది చేయండి బాగుంటుంది అంటారు. అప్పుడు మనం వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు ఇది ఇష్టం అని ధైర్యంగా చెప్పాలనుకున్నా వాళ్ళు ఒకవేళ అడుగుతారు, అంటే నువ్వు ఒకవేళ అందులో సక్సెస్ కాకపోతే ఎలా, అప్పుడు ఏం చేస్తావు, సో నా మాట విని ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి అని అంటారు. సో మాకప్పుడు ఇంకా వాళ్ళే గైడ్ చేస్తారు కాబట్టి సో మేము అప్పుడు ఓకే ఇంకా ఇది చేస్తాము అని ఇంకా ఆలోచించి అది తీసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ రిగ్రెట్ అవుతే సో నెక్స్ట్ ఎవరిని అడగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు చెప్పిన దాంట్లో ఇది ఎందుకు మీ పాయింట్ ముందు పెట్టలేదు, ముందాక నేను సెల్ఫ్ డౌట్ అని చెప్పింది. రెండో పాయింట్ అంటే ఫియర్. ఓకే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఓకే, మేబీ ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్. ముందు మనం ఏ పనైనా చేయలేకపోవడానికి మొట్టమొదటి కారణం ఫియర్. అంటే ఒకవేళ నేను చెప్తే బహుశా నేను పాయింట్ తీసుకుంటాను, నేను స్టాండ్ తీసుకుంటాను, నేను ఇదే చదువుతా ఉన్నాను, అందులో నేను సక్సెస్ అవ్వలేకపోతే మళ్ళీ నా పేరెంట్స్ ఏమంటారు, అది ఒకటి ఉంటుంది. ఎందుకు ఒకవేళ నేను ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత నేను అంత బాగా పర్ఫామ్ చేస్తాను లేదో నాకు తెలియదు. ఓకే,
ఓకే, మనం చేసే చాలా పనులకి లేకపోతే మనం ఒకరిని గుడ్డిగా ఫాలో అవ్వడానికి కూడా కారణం ఏంటంటే మనలో మనకున్న భయాలు. ఓకే, వాట్ ఈస్ ఫియర్ యాక్చువల్లీ? ఓకే, ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్. ఫియర్ కి ఒకవేళ మనం తీసుకుంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్ అని అసలు ఏమీ ఉండదు. లేని దాన్ని మనం ఊహించుకుని రియల్ గా ఊహించుకుని ఇలా జరుగుతుందేమో ఇది అవుతుందేమో, సో ఎందుకోసం చెప్పి ముందు అసలు మానేద్దాం. సో మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడాలనుకుంటే ముందు అసలు ఫియర్ ఎందుకు వస్తుంది? ఓకే, దేనివల్ల నేను దేనికి భయపడుతున్నాను అది ముందు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకే, మీరు మీ పాయింట్ చెప్పడానికి భయపడుతున్నారా, అయితే మీకు ఆ ఎబిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది దానికి భయపడుతున్నారా, లేదంటే ఒకవేళ వచ్చే కాన్సిక్వెన్సెస్ అదే జరగబోయే దాని గురించి భయపడుతున్నారు, అది కనుక ముందు మీరు ఒకసారి చెక్ చేసుకుని కనుక మీరు చెప్పగలిగితే మీరు భయపడాల్సిన అవసరం. నా పేరు వీణ, నేను ఎస్ఎన్స్టీఎం కాలేజ్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు మనం ట్రెడిషన్ గురించి మాట్లాడుకుంటే అందరూ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కానీ ఏదైనా తీసుకుని ఉంటే అది మినిట్ కి చేంజ్ అవుతూ ఉంటుంది, అందులో ఫ్యాషన్స్ కానీ ఏదైనా. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నామనుకోండి, అరే హైక్ అంటే ఏంటి అని అంటే, అరే నువ్వు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నావురా, ఇంకా ఇప్పుడు జనరేషన్ నువ్వు ఫాలో కాలేకపోతున్నావా అని వాళ్ళ దగ్గర కూడా మనకి తెలుసుకోవాలి, అలా ఉంటుంది కదా మనం. సో వాళ్ళ గురించి అన్నా ఖచ్చితంగా గుంపులో గోవింద అందరితో ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి, అన్ని తెలుసుకోవాలి అని ఉంటుంది కదా మేము. తెలుసుకోవాలనుకోవడం వేరు, దాన్ని మనం తీసుకోవాలనుకోవడం వేరు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు అన్నట్టుగా టెక్నాలజీ ఎంత మారుతుందంటే ఈ రోజు మనం కొన్న ఫోన్ రేపు పొద్దున్న అది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఓకే, అసలు ఫీచర్స్ అంటారు మనం తీరంగా మనకి అసలు చాలా మటుకు మన మొబైల్లోని ఫీచర్స్ మనకే తెలియదు చాలా మటుకు. ఏదో వాళ్ళు అందరూ కొంటున్నారు మనం కొంటున్నాం. ఒకటంటే ఎఫోర్డబిలిటీ, మనం ఎఫర్ట్ చేయగలమా ఫస్ట్ థింగ్. ఓకే, రెండోది మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్ చేస్తున్నారని మీరు ఫాలో అవుతున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వాలా, మీరు వాళ్ళని ఫాలో అవుతారా? లేదు, నేను అప్డేట్ చేసుకోవాలి. డెఫినెట్ గా నాలెడ్జ్ అన్నది ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు అప్డేషన్ ఉండాలి. ఎందుకంటే నాకు అసలు దీని గురించి తెలియదు, అది మోస్ట్లీ మొబైల్ గురించి లేటెస్ట్ ఫీచర్స్ తెలియాలి, దాని గురించి మాట్లాడగలగాలి. సో ఎక్కడ వస్తుందంటే మీ దగ్గర మొబైల్ లేకపోయినా కూడా దాని గురించి నాకు తెలుసు, కానీ అది నాకు ఇప్పుడు అవసరమా? ఓకే, అదే స్టూడెంట్ గా నాకు ఇప్పుడు నేను ఎఫర్ట్ చేయగలను. మాక్సిమం మీరు మీ పేరెంట్స్ ప్రెషర్ పెట్టి వాళ్ళ దగ్గర కొంటారు, తర్వాత మళ్ళీ మాత్రం మళ్ళీ ప్రెషర్ పెట్టగలరా, పెట్టలేరు. సో అందుకని నాకు నాలెడ్జ్ అప్డేషన్ ఎప్పుడూ ఉండాలి, దాంట్లో ఎప్పుడు బ్యాక్ ఉండకూడదు. కానీ మీరు తీసుకునేటప్పుడు వస్తువులు కొనేటప్పుడు కానీ ఫాలో అయ్యేటప్పుడు కానీ ఇది నిజంగా నాకు అవసరం అన్నది మనం ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఎప్పుడూ ఆన్సర్ నో అని వస్తుంది. ఓకే, మీరు ఆ నోని వినగలిగితే, ఆ నోని అర్థం చేసుకోగలిగితే మీరు ఫ్రెండ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. జనానికి అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మనం ఇది చేస్తాం కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నాకు తెలుసు బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సంపాదించుకున్నప్పుడు నా ఓన్ డబ్బులతో కొనుక్కోవడం నా సాటిస్ఫాక్షన్ ఇది ఇంకా బాగుంటుంది అన్నది మాత్రం మీరు మెసేజ్ కన్వే చేయగలగాలి. మై నేమ్ ఇస్ మల్లికార్జున్, నేను వచ్చేసి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాను. ఇప్పుడు వచ్చేసి స్టడీస్కి వస్తే 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 10th క్లాస్ అయిపోతానంటే రిజల్ట్స్ వచ్చినాయి, మంచి మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఇంజనీరింగ్లో అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే ఎంపీస్లో జాయిన్ కావాలి, ఇంటర్మీడియట్లో. ఎంబీబీఎస్ చేయాలంటే బైపీస్లో జాయిన్ కావాలి. కానీ నాకైతే బైపీస్లో జాయిన్ కావాలని ఉంది. కానీ బైపీస్లో జాయిన్ కావాలంటే ఫాదర్ని అడగాలి, మనీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కరెక్ట్. అప్పుడు నాకైతే ఎంబీబీఎస్ చేయాలని ఉంది, కానీ మనీ ప్రాబ్లం ఎక్కువ ఉంది. అప్పుడు వచ్చేసి నేను నా గోల్ చంపుకొని ఎంపీస్లో జాయిన్ కావాలా, బైపీస్లో జాయిన్ కావాలి? చాలా మందికి ఉన్న డైలమా ఇది. కానీ అక్కడ మనం రియాలిటీలోకి వెళ్తే కనుక మీకు ఎంపీ ఇష్టం ఉంది, బైపీసీ చాలా ఇష్టం ఉంది. ఇంకొకటి ఏంటి, మనం చాలా మంది ఇదే ప్రాబ్లం వస్తుంది. నిజంగా ఇష్టం ఉండడం వేరు, దానిలో ఎక్సెల్ అవ్వడం వేరు, దాన్ని అచీవ్ చేయడం వేరు. ఓకే, నాకు ఇష్టం ఉంటుండొచ్చు, నాకు బాటనీ ఇష్టం, కెమిస్ట్రీ ఇష్టం, కానీ రియల్గా మెడిసిన్లో మీకు సీట్ వస్తుందా? ముందు దాన్ని రావాలి అంటే చాలా కష్టపడాలి. అన్ని గంటలు కష్టపడే కెపాసిటీ నాకు ఉందా? ఇక చాలా మంది నేను కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కానీ నేను ఎక్కడైనా కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళినప్పుడు నేను ఏం అవ్వాలనుకున్నా అంటే ఇమీడియట్గా ఒక డాక్టర్ అవ్వాలనుకుంటారు. ఒక గ్రూప్ ఏమో డాక్టర్ అని చేతులు ఎత్తారు, ఒక గ్రూప్ ఏమో ఇంజనీరింగ్ అని చెప్తారు. ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నామంటే నాకు ఇష్టం అంటారు. ఇష్టమే కాదు, అక్కడ నిజంగా మీరు చేయగలరా? అన్ని గంటలు మీ టైం, మనీ అనేది సెకండరీ థింగ్. ఓకే, సో మనీ కన్నా ముందు మీకు ఆ కెపాసిటీ ఉందా, మీరు చేయగలరా?
ఓకే, ముందు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనీ అన్నది ఒక్కటే క్రైటీరియా కాకుండా బహుశా మీ ఫాదర్ చెప్పినప్పుడు ఏంటంటే ఓకే 4 years లో నువ్వు సెట్ అయిపోతావు కాబట్టి సో లైఫ్ లో నువ్వు తొందరగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది నీకు పర్సనల్ గా. అది మీ ఫాదర్ కి దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందని తర్వాత విషయం, మీరు పర్సనల్ గా అది ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు తీసుకునే డెసిషన్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, మనం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి సాధారణంగా ఎవరైనా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ చదవలేము లేదంటారు. నేను చాలా మంది పిల్లల్ని చూశాను, ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత బైపీసీలో విత్-ఇన్ 2 days లో నాకు నచ్చలేదు, నాకు ఇన్నాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఇప్పుడు నేను చేయనని చెప్పి మళ్ళీ ఎంపీసీకి వచ్చిన చాలా మంది ఉన్నారు పిల్లలు. సో అది చూసుకోండి, మీరు రియల్గా మీ కెపాసిటీ ఉందా, మీరు చేయగలరని ఆలోచించుకుని దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ మీరు కన్వే చేయండి. ఓకే, ఎక్కడ మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారో, ఎక్కడైతే మీరంటూ ఓకే నేను చేయగలను అనిపిస్తుందో డెఫినెట్ గా మీరు చేయగలరు. అండ్ బిగినింగ్ ఆఫ్ ద స్టడీస్ లో కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండదు. తేజస్వి, ఐఎమ్ ఫ్రమ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఐ హ్యావ్ ఎ డౌట్ దట్ సెల్ఫ్ డౌన్ లేకుండా కాన్ఫిడెన్స్ తోటి చెప్పాలి పేరెంట్స్ కానీ చెప్పారు కరెక్టే మ్యామ్. కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ గా దేనికి స్టిక్ అయి లేదు మ్యామ్. ఇప్పుడు సపోజ్ ఐటీ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం తెలియలేకుండా ఉంది మ్యామ్. అది రైస్ కావచ్చు డౌన్ కావచ్చు. అలాంటి టైంలో మనం ఇది పర్టికులర్ గా ఇది తీసుకోవాలని ఎలా తెలుస్తుంది మ్యామ్ మనకి ఇప్పుడు? అప్డేటింగ్ అన్నది చాలా మీరన్నీ చాలా కరెక్ట్. ఒక టైంలో ఐటీ చాలా బాగుంది, తర్వాత వెళ్ళి కానీ ఏంటంటే ఎప్పుడైతే ఎవరికైతే నేను చూసి ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోయిన వెంటనే మీరు అందులో వచ్చారు 4 ఏళ్ళు ఓకే కాలేజ్కి వెళ్ళి వచ్చేస్తే నాలెడ్జ్ అనేది మాత్రం రాదు. చాలా మంది ఏంటంటే ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒకసారి జాయిన్ అయిపోతే 4 years తర్వాత ఒక డిగ్రీ వచ్చేస్తుంది, నాకు బయటకు వచ్చాక జాబ్ వచ్చేస్తుంది, ఇది ఫీలింగ్ ఉంటుంది. అలా కాదు, మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత మీరు అందులో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దాన్ని మీరు డీటెయిల్గా నేర్చుకోగలగాలి, అది మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయగలగాలి. సో ఎందుకు చాలా చోట్ల ఏముంటుంది, చాలా జాబ్స్ ఉన్నాయంటే నాకు సూటబుల్ క్యాండిడేట్స్ లేరు అంటున్నారు. ఓకే, చాలా మందికి ఇంజనీరింగ్ లో నేను చూసిన చాలా మందికి ఇంజనీరింగ్ లో ఒకసారి జాయిన్ అయిపోతే ఇంజనీరింగ్ ఆటోమేటిక్ గా అయిపోతుందంటారు. ఎలా అయిపోతుంది ఆటోమేటిక్ గా? అవ్వదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నా సబ్జెక్ట్ లో ఎక్సెల్ అవ్వాలి, చదివి దాని నాలెడ్జ్ తీసుకుని దాన్ని మళ్ళీ మీరు యూజ్ చేసుకోగలగాలి. ఎవరైతే ఆ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా జాబులు మారే వాళ్ళు మారుతున్నారు, హైక్స్ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళు కొంతమంది అయితే విత్-ఇన్ 1 year లోనే 2 companies మారిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. ముందే నాకు రాదు నేను చెయ్యలేను అనే దానికన్నా లేదు నేను ఇందులో నేర్చుకుంటాను, ముందు నేర్చుకుంటాను, నేను టోటల్ గా నేర్చుకుని దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తానని ఒక కాన్ఫిడెన్స్ కంటే వెళ్తే ఏ ఫీల్డ్ అయినా సరే జాబ్ లేకపోవడం అనేది ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్లీ మనం దాన్ని ఎంత పాజిటివ్ గా తీసుకుంటామో, ఎంత స్ట్రాంగ్ గా దాని గురించి మనం వర్క్ చేస్తామని దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్ జ్యోతిరాజు గారు, చివరిగా హెచ్ఎంటీ ప్రేక్షకులకు మరి హ్యాడ్ మెంటాలిటీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మిగతా వాళ్ళు ఏదో చేస్తున్నారని మీరు చెయ్యకుండా మీకంటూ మీకు ఒక పార్ట్ క్రియేట్ చేసుకుని దాంట్లోనే మీరు ముందుకెళ్ళి మధ్యలో వచ్చే అబ్స్టకిల్స్ అని వచ్చే ప్రాబ్లమ్స్ ని మీరు పక్క తొలగించుకుంటూ ముందుకు వెళ్తే యూ ఆల్వేస్ బి ద విన్నర్. రైట్ అండి, ధన్యవాదాలు జ్యోతిరాజు గారు. హ్యాడ్ మెంటాలిటీ గురించి చాలా చక్కగా చెప్పినందుకు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మాతో పాటు డిస్కషన్ లో పాల్గొన్నందుకు మీరు థ్యాంక్ యూ. చూసారుగా హ్యాడ్ మెంటాలిటీ అనేది మంచిది కాదు, కానీ కాకపోతే మరి డైలమాలో ఉన్నప్పుడు ఏం చేయాలండి అని అంటారు చాలా మంది. దీనికి సంబంధించి మనకు 3 Idiots అనే మంచి సినిమా ఉంది. ఆ సినిమాలో గొప్ప సీన్ ఉంది. చాలా రోజులకి ఎప్పటి నుంచో బాధపడుతూ ఇంజనీరింగ్ చదువుతున్న మాధవన్ అమెరికన్ ధైర్యంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేస్తాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే నేను మిమ్మల్ని వ్యతిరేకించడానికి రాలేదు, కన్విన్స్ చేయడానికి వచ్చానని చెప్పి తనకున్న స్కిల్స్ చెప్పి ఫ్యూచర్ చెప్పి కూడా ఒప్పిస్తాడు. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక్కడ మనం ఏంటంటే ముందు మన స్కిల్స్ మనం తెలుసుకోవాలి, మన మీద మన నమ్మకం పెంచుకోవాలి. దాని తర్వాత ఎవరికి అడ్డంగా మనకు ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళని అర్థం చేసుకునే గుణం కూడా తల్లిదండ్రులకు ఉండాలి. అప్పుడు మనం ప్రత్యేకంగా ఉంటాం, అంతకన్నా సంతోషంగా ఉంటాం. ఇది వాటి కపుల్ చెక్స్. జై హో, సక్సెస్ మంత్ర. నమస్తే.